కళ్యాణ వైభోగం పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. హలో చెప్పమ్మా నిత్య. ఏంటి అక్కడ ఏడుపులు, పెడబొబ్బులు, శోకాలు, కన్నీళ్లు అంతేగా? నీకు తెలిసిందే కదమ్మా, నువ్వు ఊహించిందే జరుగుతుందే. నీకు హ్యాపీయే కదా? ఏ మీరు హ్యాపీగా లేరా? వీళ్ళని చూస్తుంటే గుండె తరుక్కుపోతుందమ్మా. పాపం అనిపిస్తోంది. ఇంకెన్నాళ్ళమ్మా ఈ పగ? వదిలేయచ్చు కదా. అవునా? అయితే ఆ అన్న చెల్లెలని వదిలేసి మిమ్మల్ని చంపనా? ఆ? వద్దులేమ్మా, నీ బాగా కంటిన్యూ చేసుకో. వాళ్ళని పాపం అంటే మీరు పోతారు. యదవ సెంటిమెంట్స్ పక్కన పెట్టి వాళ్ళ ఏడుపులని ఎంజాయ్ చేస్తూ నాకు అప్డేట్ చేస్తూ ఉండండి. అలాగేనమ్మా, ఉంటాను. ఛీ, ఈ నిత్య మనిషే చంద్రిక బండరాయి. ఇలాంటి మనిషిని పుట్టించి దేవుడు మానవ జాతికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాడో ఏమో అర్థం కావట్లేదో. గడ్డి తినే జంతువులు రక్తమాంసాలు తినవు, రక్తమాంసాలు తినే జంతువులు గడ్డి తినవు. కానీ నిత్య బుద్ధి గడ్డి తింటుంది, మనుషుల రక్తం తాగుతుంది. ఇలాంటి మానవ మృగం ఈ ప్రపంచంలో ఇంకెక్కడ ఉండదు. ఛ! మొన్న యాక్సిడెంట్లో అది పోయినా బాగుండేది. ఇప్పుడు ఎన్ని అనుకునేం లాభమో? ఆ మృగానికి సాయపడుతూ మనము మృగాలమయ్యామో. అవ్వకపోతే అది మనల్ని చంపేస్తుంది కదా. అది చెప్పింది చెయ్యాలి. అంతా మన తలరాత. చిచి. దివ్యమా, దివ్యమా, ఎక్కడికి వెళ్తున్నారు? చెప్తాను పద చారుకేశ, పద. మేడం, ఇప్పుడే దివ్యమ్మ చారుకేస కారులో ఎక్కడికో బయలుదేరారు మేడం. వాళ్ళని ఫాలో చేయి. సరే మేడం. నాగభూషణం, మేడం, దివ్య ఎక్కడికో వెళ్తుందంట. అది ఎక్కడికి వెళ్తుందో నాకు తెలియాలి. ఓకే మేడం, ఇప్పుడే కనుక్కుంటా. కళ్యాణ వైభోగం పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.